హలో అండి. ఇదొచ్చేసి లాస్ట్ వీక్ మ్యారేజ్ జరిగింది అని చెప్పాను కదండీ! ఆ రోజు పొద్దున్నే అన్న వాళ్ళ పాపని పెళ్ళికి రెడీ చేస్తా ఉంటే, లాంగ్ వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే చెప్పాను కదా! టెన్షన్‌లో వీడియో ఏం తీయలేకపోయాను అని. సో, చిన్న చిన్న క్లిప్స్ అవి ఉంటే అవి షేర్ చేస్తా ఉన్నాననమాట. పాపనైతే రెడీ చేసేసారిక్కడ. పెళ్ళంతా కూడా ఈ హెయిర్‌ని సరి చేసుకోవడమే సరిపోయిందండి నాకు. అదొక గిల్టీ ఫీలింగ్ వచ్చేసిందనమాట. మంచిగా ఉన్న హెయిర్‌ని తీసుకెళ్ళి ఇలా చేసుకొచ్చానే అని చెప్పి అండ్ మనము అనుకోని ఉంటాం కదా! పెళ్ళికి ఈ విధంగా రెడీ అవ్వాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ నాశనం అయిపోయాయన్నమాట. అసలు ఫ్లాప్ అయిపోయింది అంతా కూడా. సో, ఇక అది పక్కన పెట్టేస్తే పెళ్లి సంగతి ఏమో కానియండి, పెళ్ళికి రెడీ అవ్వడం ఏమో కానీ పెళ్లి నుండి ఇంటికొచ్చేసరికి ఇలా ఉందండి పరిస్థితి. ఎక్కడివక్కడ వేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాం కదా! అంటే ట్యూస్‌డే నుంచి ఇంకా కంటిన్యూస్‌గా జరుగుతా ఉన్నాయి కదా! సో, నూనెలు గాని, హల్దీ అని ఇట్లా థర్స్‌డే వరకు డిన్నర్ వరకు ఇట్లానే ఉండిపోయిందనమాట. అసలు ఇక్కడ ఇవన్నీ చూసి తలగొక్కుంటున్నాను నేను. ఎట్లా సర్దాలిరా బాబు అనేసి. రోజు సర్దుదా అంటే ఇప్పుడు ట్యూస్‌డే, వెన్స్‌డే, థర్స్‌డేకి డిన్నర్ అయిపోయింది కదా! కంప్లీట్ అయిపోయాయి అక్కడికి ఫంక్షన్ అంతా కూడా. ఇక ఆ తర్వాత 2 డేస్ కూడా సర్దలేదండి నేను. ఎందుకంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేదే ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. దాన్ని చూస్తుంటేనే భయమొచ్చేసింది. సర్దుదామని వెళ్ళడము, అమ్మో! ఇప్పుడు కాదులే అన్నట్టు వచ్చేస్తా ఉన్నాననమాట. ఇక ఎన్ని రోజులున్నా మనమే సర్దుకోవాలి కదా! అట్లా చూస్తా ఉంటే చిరాకొచ్చేస్తా ఉంది. సర్దలేకపోతా ఉన్నాము. ఇలా కాదు అని చెప్పి ఇక స్టార్ట్ చేశాను అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి నేను చేతిలో పట్టుకొని ఉన్నాను కదా! అది మా హస్బెండ్ సైడ్ వాళ్ళది ఎంగేజ్‌మెంట్ ఉండింది. అంటే నేను వెళ్ళిన పెళ్లి రోజే అనమాట వాళ్ళది కూడా ఎంగేజ్‌మెంట్. ఇక వాళ్ళందరూ అంటే అత్తమ్మ వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. ఇక వాళ్ళు ఆ ఫంక్షన్‌కి వెళ్ళారు. నేను ఈ ఫంక్షన్‌కి వెళ్ళాను. ఈ 2 సైడ్‌లు ఇంట్లో ఫంక్షన్ గాని వచ్చాయనుకోండి, రెండిటికి వెళ్ళాలి కదా ఖచ్చితంగా. సో, ఆయన అటు వెళ్లారు. నేను ఇటు వెళ్ళాననమాట. మన సైడు నాకు కూడా వెళ్ళాలనిపిస్తది కానీ, ఇటు మెయిన్ ఇంట్లోది కాబట్టి అందరూ వస్తారు కదా! వేరే వాళ్ళ పెళ్ళనుకోండి, పెళ్ళైపోవడం వెళ్ళిపోవచ్చు. అంటే ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చనమాట. కానీ ఇది ఇంట్లోది కదా! అందరూ మన సైడ్ వాళ్ళు ఉంటారు. పెళ్ళైపోయినా లాస్ట్ వరకు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు కదా! మనకు కూడా అదో హ్యాపీనెస్‌గా ఉంటది. అంటే మళ్ళీ అందరూ ఎప్పుడు కలుస్తామో కదా! సో, అందుకని చెప్పి వెళ్ళలేకపోయాను. కుదరనే లేదు. అత్తమ్మ వాళ్ళైతే రాలేదని అంటూనే ఉన్నారు కానీ, ఇక మన సైడ్ కాబట్టి మనము వెళ్ళలేము. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఆ ర్యాక్ అది క్లీన్ చేసేసుకున్నాను. దిండ్లు ఇక బెడ్‌షీట్లు ఇవన్నీ తీసేసి ఉంటాం కదా! ఒక 2 డేస్ అందరం ఉన్నాం కాబట్టి, అవన్నీ ముందు రోజు అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత 2 డేస్ కూడా సర్దలేదన్నాను కదా! ఈ లోపులు వాడిన బెడ్‌షీట్స్ ఇవన్నీ వాష్ చేసి పెట్టేసి, పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసి పెట్టేసి, ఆ ర్యాక్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇక చైర్ చూసిన తర్వాత కూడా అయోమయం అయిపోయిందండి. ఫంక్షన్‌కి కట్టినవి అన్నీ కూడా తీసుకొచ్చి అట్లా వేసేసాము. అండ్ వాష్ చేసినవి కూడా అట్లా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసాం అన్నీ మిక్స్ చేసి. అండ్ మనం ఫంక్షన్‌కి కట్టుకున్నవి కూడా అన్నీ వాష్ చేయలేం కదా! కొన్ని కొన్ని అట్లా అంటే చేయకూడనివి ఉంటాయి కదా! సో, అట్లాంటివన్నీ కూడా ఫోల్డ్ చేసేసి గాలికి ఆరేసేసుకొని లోపల పెట్టేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి నేను డిన్నర్‌కి కట్టుకున్నానండి. ఇక ఆ రోజు 2 డేస్ చేయలేదని చెప్పాను కదా! ఆ క్లీన్ చేసిన రోజు కూడా 4కి అలా చేశాను. ఇక ఎండబోయి ఉంటుంది కదా! అంత అంత బయట ఆరేసినా కానీ అంత బాగుండదు కదా! సో, ఆ రోజంతా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ డే వేసి లోపల పెట్టేస్తాను. అండ్ ఇదొచ్చేసి పెళ్లి రోజు కట్టుకున్న పట్టు చీర మీద బ్లౌజు. ముందు రోజు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆఫ్టర్‌నూన్ వచ్చేసాం కదా! కాస్త గాలికి అలా ఆరేసేసి అదైతే పెట్టేశాననమాట. ఈ బ్లౌజులన్నీ కొంచెం మనకి స్వెట్ ఉంటది కదండీ! దానికని జస్ట్ అట్లా వాటర్‌లో వేసేసి ఆరబెట్టేసేసాము. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. అంటే ముందు వాష్ చేసినవి అవన్నీ ఉన్నాయి కదా! ఒక్కొక్కటి తీసి ఐరన్‌కి పెట్టాల్సినవి ఐరన్‌కి పెట్టేసి, ఇప్పుడు వాష్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ సెపరేట్ చేసి పెట్టేస్తా ఉన్నాను. ఇక అత్తమ్మ కూడా వచ్చున్నారు కదా! తనవి కూడా వాష్ చేసేసి ఒక కవర్‌లో వేసి పక్కన పెట్టేశాను. దుమ్మది పడకుండా ఉంటుందని. ఇక బాబువి ఇవన్నీ వాష్ చేయాల్సినవి ఉంటుంది కదా! ముందు రోజు నుంచి అన్నీ యూజ్ చేసినవి. సో, అవన్నీ కూడా వేరు చేసేస్తున్నాననమాట. నిజం చెప్పాలంటే అండి, అమ్మ అయితే పెళ్ళైపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ వచ్చాం కదండీ! ఆ రోజు ఎన్ని ఉన్నాయో బట్టలు అన్నీ వాష్ చేసేశారు. వాషింగ్ మిషన్‌కి వేయాల్సినవి వాషింగ్ మిషన్‌కున్నాయి. మళ్ళీ ఎన్ని బట్టలు వాష్ చేశారో తనున్న రోజులైతే నాకు ఎంత పని చేశారో అండి. నిజంగా వాళ్ళ ఓపికకి ఎంత అసలు చాలా మెచ్చుకోవాలి. వాళ్ళకి ఉన్నంత ఓపికలో మనకి కాలు భాగం కూడా ఉండదండి.
అది మనం ఒప్పుకోవాల్సిందే. ఆ జనరేషన్‌తో పోల్చుకుంటే మనకు అస్సలు ఓపికే ఉండదు. ఎంత పని చేస్తారండి వాళ్ళు. నిజం చెప్పాలంటే అమ్మ ఒక పెళ్ళికి 1 డే ముందే వచ్చేసారనమాట. తను ఉన్నప్పుడు నేను జస్ట్ కాఫీలు పెట్టివ్వడం, ఇల్లు చిమ్ముకోవడము, అడ్డం ఉంటే ఏదన్నా తీసుకోవడము, ఇంతేనండి పనులు. మొత్తం అమ్మే చేశారు. అసలు ఎంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటారో కదా అమ్మలుంటే. పాపం వాళ్ళకి రెస్టే ఉండదు. మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఇక్కడికొచ్చినా వాళ్ళే చేస్తారు. అసలు నిజంగా అమ్మొచ్చారు అంటే మనం చేయాల్సిన పని కూడా బద్ధకిచ్చేస్తాం కదండీ! నేనైతే నిజంగా మా అమ్మని చూశానంటే ఎంత రిలాక్స్ అవుతానో, ఎంత పని చేసి పెడతారో. నిజంగా అమ్మ గాని ఇంకో 2 డేస్ గాని ఉండుంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకింకా హెల్ప్‌ఫుల్‌గా ఉండుండేదండి. నాకైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని అంటే వాష్ చేసుకోవడానికి, అన్నీ సర్దుకోవడానికి 1 వీక్ 10 డేస్ పట్టింది. అమ్మ గాని ఉండుంటే 2, 3 డేస్‌లో కంప్లీట్ చేసేసుంటది. అసలు కూర్చోరండి వాళ్ళు. మనమన్నా కాసేపు పని చేసి కూర్చుందాం అని అనుకుంటాం కానీ వాళ్ళు అసలు అయిపోతే తర్వాత కూర్చుందాం కదా అని పని చేస్తూనే ఉంటారు. ఆ పని అవ్వదు. ఒకటైతే ఇంకోటి వస్తూనే ఉంటది. అది మనకు తెలుసు. మనం కాసేపు కూర్చుందాం అనుకుంటాం. వాళ్ళు అస్సలు కూర్చోరు పని అయిపోయేదాకా. అది మనకి వాళ్ళకి అంటే ఆ జనరేషన్‌కి మనకి ఉన్న తేడా. ఏమోనండి నాకు ఇయన్నీ సర్దుతుంటే అనిపిచ్చింది నిజంగా వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే మనకు ఇద్దరు అంటే 2, 3 మెంబర్స్ వచ్చి రెడీ అయ్యి వెళ్తేనే మనకింత టైం పడుతుందే ఇల్లు సర్దుకోవడానికి, అంతా క్లీన్ చేసుకోవడానికి. అదే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఎన్ని రోజులు పడుతుందో మనకి ఇవన్నీ చేసుకోవాలంటే అని అనిపిచ్చింది. నిజంగా ఆ రోజుల్లో ఎంతెంత మంది ఉండి కార్యాలు చేసేవాళ్ళో కదా! పెద్ద పెద్ద కార్యాలు కూడా. అండ్ ఇప్పుడున్నన్ని ఫెసిలిటీస్ కూడా లేవప్పుడు. కానీ ఈజీగా చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అన్నీ అవైలబిలిటీలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ చిన్న చిన్న వాటిలకే అలసిపోతా ఉన్నాము. కష్టం అనిపిస్తూ ఉంది. ప్రతి చిన్నది పెద్దదిగా అనిపిచ్చేస్తూ ఉంది. చిరాకు పడిపోతా ఉన్నాము. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అప్పుడు వాళ్ళకి ఎంత ఓపికో కదా! ఇక ఎలాగో ఇవన్నీ సర్దేశాను కదా! ఈ ర్యాక్ కూడా వాష్ చేసినవి అలా పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ ఫంక్షన్ హడావిడిలో అన్నీ కూడా తీసి సర్దేస్తా ఉన్నాను. ఇక పిల్లల ర్యాక్ చెప్పక్కర్లేదు కదండీ! ప్రతిసారి ఇంతే వీళ్ళు. సర్దడం, మళ్ళీ వాళ్ళు లాగడం. అండ్ పాప ఏంటంటే అన్న వాళ్ళ పాప అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ నెల్లూరుకొస్తే తను ఉండిపోయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఊరికొస్తానులే అన్నట్టు. ఇక ఆ పాపకి బట్టలు తెచ్చుకోలేదు కదా! బాబువే కొన్ని షార్ట్‌వి ఉంటే అవి వేస్తా ఉన్నాను. ఇంక ఇద్దరు వాడుకుంటా ఉన్నారు కదా! అట్లా లాగేశారనమాట. అన్నీ కూడా సర్దేశాను. ఫైనల్‌గా అంటే బట్టల సెక్షన్ వరకు అయిపోయింది. అండ్ వాష్ చేయాల్సినవి తీసుకెళ్ళి బయట వేసేసాననమాట. ఆ రోజు ఆఫ్టర్‌నూనే సరుకులు తెచ్చుకోవడానికని వెళ్ళున్నాను. ఎలా అయినా ఈరోజు సర్దేయాలి, ఇవి చూస్తుంటే చిరాకొస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళొచ్చినా ఓపిక తెచ్చుకొని ఇంక అన్నీ కూడా సర్దేశానండి. అప్పటికి అమ్మ వాళ్ళు తెచ్చిన లగేజ్ వాళ్ళు వాష్ చేసినట్టు మడత పెట్టేసేసుకొని సర్దేసుకున్నారనమాట. అసలు బుడ్డదాని లగేజ్ ఉండిందండి. నలుగు రోజుకి ఆ రోజు డ్రెస్సు, జ్యువెలరీ, మళ్ళీ పెళ్ళికి ఆ రోజు డ్రెస్సు, జ్యువెలరీ అండ్ హెయిర్‌కి సంబంధించినవి వామ్మో! ఎన్ని ఉన్నాయో. అంటే ఆడపిల్లలు ఇంకా అంతే కదండీ. పిన్ను దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి. మనదేముంది ఇంకా పిల్లలదే కదా అన్నీ కూడా. సో, ఇక ఈ డీమార్ట్‌లో ఈ బ్యాగ్ తెచ్చుకున్నానండి. చూడగానే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఈ ఒక్క బ్యాగ్ ఒకటి ఉందనమాట. ఇది నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ క్రీమ్స్, దువ్వెన ఇవి ఎత్తుకెళ్తాం కదా రెడీ అవ్వడానికి. అవి వేసుకోవడానికి ఉంటదని తెచ్చాను. బట్ బ్యాంగిల్స్ అవి తెచ్చుకున్నాననమాట ఈ మధ్య కొంచెం. ఈ 1 గ్రామ్ గోల్డ్‌లో అవి సెపరేట్ చేసి పెట్టుకుంటే ఈ బయటికి రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు టక్కన తీసేసుకోవచ్చు కదా! అందుకని సెపరేట్ చేసి పెడదాము అన్నట్టు ఈ బ్యాగ్ తెచ్చుకున్నాను. ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ ఇవన్నీ దాంట్లో పెట్టేశాననమాట. ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు మేకప్ కిట్‌కి యూజ్ చేయడానికి కూడా అంటే ఎత్తుకెళ్ళడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్‌గా మనం మేకప్ కిట్ యూజ్ చేయకపోయినా క్రీము, దువ్వెన ఇవన్నీ వాడతాం కదండీ! సో, ఆ వాటిలకైనా యూజ్ అవుతుందనమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అంతా నీట్‌గా సర్దేసుకున్నాను. అన్నీ రెడీ అయిపోయి అప్పుడంతా ఎక్కడ పడితే అక్కడ పడేసున్నాం కాబట్టి. సో, నిజం చెప్పాలంటే నాకు 2 అవర్సో, 2½ అవర్సో పట్టిందండి. ఇవన్నీ అంటే బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్, ఈ తెచ్చినవి సర్దుకోవడము అన్నీ అంతా కూడా 2½ అవర్స్ పట్టింది. ఎలాగైతే ఫైనల్‌గా క్లీన్ చేసుకున్నాము. ఈ క్లీన్ చేసుకునేటప్పుడు ఉండే అంత బాధ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత హబ్బా అనిపిస్తది చూడండి. ఎంత బావుంటుందో ఆ ఫీలింగు. ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాము.
ఇక ఈ గ్రాసరీస్ కూడా అన్నీ ఎక్కడివక్కడ సెపరేట్ చేసి డైలీ యూసేజ్‌కి పక్కన పెట్టేసుకొని, అవసరం లేనటివి బాస్కెట్‌లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా సర్దాలండి. అమ్మ వాళ్ళు తెచ్చినవి, అత్తమ్మ తెచ్చినవి అన్నీ కూడా ఎలా పడితే అలా పెట్టేసున్నాను. సో, ఈ క్లీనింగ్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.